హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ ప్రతిదినము స్తుతి ఆరాధన అనే యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో మనందరము జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క యూట్యూబ్ మరియు ఫేస్బుక్ లైవ్ ప్రతిరోజు స్తుతి ఆరాధన అనే కార్యక్రమానికి మనము సిద్ధపడదాం. దైవజనాంగమా, ప్రార్థన చేసుకుని యొక్క కూడికను ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, త్రియేకమైన మా గొప్ప దేవుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, నమ్మదగిన యేసయ్య, మీకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఉన్నతుడవు, శ్రేష్ఠుడవు, గొప్పవాడవు, ఘనమైన వాడవు, స్థిరమైన దేవుడవు, నడిపించేవాడవు, నడక నేర్పించేవాడవు. నీ ద్వారా నీకు మేలు పొందుకోవటానికి మీరు అనుగ్రహించిన ఉద్దేశం బట్టి లెక్కించలేని వందనాలు యేసయ్య. ఈ దినము ప్రభు ఎవరెవరైతే లైవ్లో ఎక్కివేస్తున్నారో, ఎవరెవరైతే ప్రభు నీ కొరకు నీ ఉద్దేశం కొరకు సిద్ధపడుచున్నారు, వారితో నేరుగా మీరు మాట్లాడండి యేసయ్య. మీ మాట ఉన్నతమైనది, మీ మాట ఘనమైనది, మీ మాట శ్రేష్టమైనది, మీ మాట నేను ఫలభరితం చేయనది, మీ మాట నిత్య సంకల్పాన్ని అనుగ్రహించేది ప్రభా. నీ మాట జీవము కలిగినది ప్రభా. నీ మాట అనుభవపూర్వకంగా నడిపించేది ప్రభా. మీ మాట అయా ఒక ఉన్నతమైన ఉద్దేశంలో స్థిరముగా బలముగా పునాది వేయునది ప్రభా. నేనైతే నీ నామం పెట్టి ప్రార్థిస్తున్నాను. సత్య మార్గంలో నడిపించండి, నిత్యమైన సంకల్పంలో స్థిరపరచండి. ఇదేనో ప్రభు ఎవరెవరైతే ప్రభా ఈ లైవ్లో ఎక్కివేస్తున్నారో ప్రతి కుటుంబాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, తృప్తికరంగా ఉంచి నడిపించమని మహిమ నీకే, ప్రభావం నీకే, నేను మీకే ఘనత ఆరోపిస్తూ నజరేయుడైన యేసు శక్తి గల నామములో అడుగుచు వేడుకొనుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. కొన్ని పాటలు పాడుకుని దేవుని నామాన్ని గణపరుచుకుందాం దైవజనాంగమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు పాడి దేవుని నామాన్ని గణపరుచుకుందాం. ఆనందం 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 ఆనందమే, ప్రియుడేసే త్వరగా వస్తున్నాడు, నా ప్రియుడేసే త్వరగా వస్తున్నాడు. ఆనందం 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 ఆనందమే, ప్రియుడేసే త్వరగా వస్తున్నాడు, నా ప్రియుడేసే త్వరగా వస్తున్నాడు. మేఘమనే పల్లకిలో యేసు వచ్చును, ప్రియ సంగమ
హల్లెలూయా, హల్లెలూయా. మరొక పాట పాడి దేవుని యొక్క నామాన్ని కనపరుచుకుందాం. జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం. యేసు లేని జీవితం అగమ్య గోచరం. విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ. శాశ్వతము కాదేది ఈ లోకంలో. జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం. యేసు లేని జీవితం అగమ్య గోచరం. విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ. శాశ్వతము కాదేది ఈ లోకంలో. ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ. 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 జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం. యేసు లేని జీవితం అగమ్య గోచరం. విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ. శాశ్వతము కాదేది ఈ లోకంలో. నేతగాని నాడి కంటే వడిగా మారి సాగుచున్న దినములు నిట్టూర్పుతో. నేతగాని నాడి కంటే వడిగా మారి సాగుచున్న దినములు నిట్టూర్పుతో. జీవితమే ఓ శాపముగా, జీవనమే పోరాటముగా. జీవితమే ఓ శాపముగా, జీవనమే పోరాటముగా. బ్రతుకుచున్న నీకు యేసే శాంతి. బ్రతుకుచున్న నీకు యేసే శాంతి. జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం. యేసు లేని జీవితం అగమ్య గోచరం. విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ. శాశ్వతము కాదేది ఈ లోకంలో. చింతలన్నీ బాపి నిన్ను చేరదీసి కన్నీరు తుడిచే ఆ యేసుతో. చింతలన్నీ బాపి నిన్ను చేరదీసి కన్నీరు తుడిచే ఆ యేసుతో. జీవితమే ఓ దీవెనగా, జీవనమే ఆనందముగా. జీవితమే ఓ దీవెనగా, జీవనమే ఆనందముగా. బ్రతకాలి నీవు ఎల్లప్పుడూ. బ్రతకాలి నీవు ఎల్లప్పుడూ. జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం. యేసు లేని జీవితం అగమ్య గోచరం. విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ. శాశ్వతము కాదేది ఈ లోకంలో. ప్రభు యేసు నందే నీకు నిజ రక్షణ. 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 జీవితమెంతో అల్పం, నీ ప్రాణమెంతో స్వల్పం. యేసు లేని జీవితం అగమ్య గోచరం. విసిరి వెళ్ళిన గాలి తిరిగి రాదు మళ్ళీ. శాశ్వతము కాదేది ఈ లోకంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము, అందులో వేదన. మహిమకు యేసే మార్గము జీవము, మహిమకు యేసే మార్గము జీవము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. నా రాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యో, నీ పాప ఫలితం మీ రోగ రుగ్మతలు. పాపం చెయ్యొద్దు మహాశాపమయ్యో, నీ పాప ఫలితం మీ రోగ రుగ్మతలు. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణము, రక్షణకు మార్గము. యేసయ్య గాయాలు స్వస్థతకు కారణము, రక్షణకు మార్గము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. అందుకే నమ్ముకో యేసయ్యను, పొందుకో నీ పాప పరిహారము. వస్తానన్న యేసురాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడు జనులారా, రాజ్యం తెస్తున్నాడు. త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధాత్మ దేవుడా, త్రియేకుడా, యేసయ్య నీకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఆత్మకార్యాలు జరిగించేవాడవు నీవే, సహాయము చేయవాడవు నీవే.
ఉన్నతమైన ఘనమైన కార్యాలను అనుగ్రహింపచేసి ప్రతి ఒక్కని ప్రభా నీ ఆత్మబలముతో సహాయం చేయవాడా, నీకు లెక్కించలేని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. శ్రేష్ఠుడవు నీవేనని, ఉన్నతమైన ఘనమైన కార్యాలు జరిగించేవాడవు నీవేనని నీ పాదాలు చెంత ప్రభు ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీవు చూపిన ఉద్దేశములు, నీవు చూపిన ఆలోచనలు, నీవు చూపిన మార్గాలు ఎంతో శ్రేష్టమైనవి ప్రభా. నీ యందు ప్రభా ఆనందించే ఘనమైన ఒక ఉన్నతమైన ఉద్దేశము, ఒక ఉన్నతమైన కార్యము మా పట్ల, నా పట్ల జరిగించండి ప్రభా. నేను నీ నామం పెట్టి ప్రార్థిస్తున్నానే, మా జీవితాలకి నీవు మాత్రమే ఆశ్రయదుర్గము, నువ్వు మా జీవితాలకి నీవు మాత్రమే స్థిరమైన పునాది ప్రభా. నిన్ను పోలి మేము నడుస్తున్నాం, నీ వలె జీవించాలని, నీ కొరకు ప్రయాసపడాలని, ఆయన ఉద్దేశమును ప్రభా ఫలభరితం చేయాలని, నీ ఆలోచన ప్రభా ఆయా ప్రజల్లోకి తీసుకెళ్ళిన ఆలోచన కలిగి మేము ఉన్నాం ప్రభా. అయితే ప్రభు నీ నామం పెట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. సత్యవంతుడవు నీవే, సర్వాధికారివి నీవే, సకలమును నడిపించుచున్న దేవతి దేవుడు నీకు వందనాలు. నీవు చూపించిన మార్గాలలో, నీవు చూపించిన ఉద్దేశాల్లో, నీవు చూపించిన ఆలోచనల చేత అయా సత్యమైన మార్గములో, స్పష్టమైన వైఖరిలో, స్పష్టమైన ఉద్దేశంలో నాతో మాతో అందరితో మాట్లాడని ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించి నీ ద్వారా అనేకమైన మేలుల చేత నింపబడిన కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవునికి, కుమారుడైన క్రీస్తుకి, పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు ఆయనకు తెలియజేస్తూ కూడి వచ్చిన మీకు ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. అందరికీ వందనాలండి. అటు రీతిగానే ఈ యొక్క లైవ్లో ఏకీభవిస్తున్న ఆ యొక్క ప్రతి కుటుంబానికి నిండైన దీవెనలు, మెండైన ఆశీర్వాదాలు దేవుడు కలుగు చేయాలని ఆశిస్తూ కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనం చదువుదాం. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి ద్వారా యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు దేవుడు అని ఆలోచన చేస్తే దావీదు గారి ద్వారా యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. ఎవరి మీదనంటే ఫిలిస్తీయుల మీద. ఈ ఫిలిస్తీయులు ఎవరనంటే దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నవారు, దేవుని చిత్తానికి అనుగుణంగా లేనివారు, దేవుని మాటకు లోబడిన వారు, దేవుని ఆలోచనను ఎరగని వారు, మూర్ఖపు మనస్తత్వం కలిగిన వారు దండుగా వచ్చి ఇక ఇశ్రాయేలు ప్రజల మీద ఎర్రగబడి తెగబడి వారిని హతమార్చాలని, నాశనము చేయాలని, నష్టపరచాలని, గాయపరచాలని చూస్తున్న ఈ ఫిలిస్తీయులకు ఒక సైనికుడు లేదంటే యుద్ధంలో గెలిచే వ్యక్తిని ఎన్నుకున్నాడు దేవుడు. ఆ వ్యక్తి ఎవరని ఆలోచన చేస్తే దావీదు. ఈ దావీదు గారికి ఉన్న బలము ఏమిటని ఆలోచన చేస్తే దావీదు గారికి ఉన్న బలము దేవుడే. ఈ దావీదు గారికి ఉన్న బలము దేవుడై ఉన్నప్పుడు ఆ బలము ఫిలిస్తీయులకి అర్థం కాలేదు. ఆ బలము యొక్క ఉద్దేశం ఏంటో ఫిలిస్తీయులకు అర్థం కాలేదు. ఎందుకనంటే వారు అనుకుంటున్నారు, మేము సైన్యముగా ఉన్నాము, జనబలగం కలిగి ఉన్నాము, మాకు ఒక బలాఢ్యుడు ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే ఎవరు? గొలియాతు. ఆ గొలియాతును చూసి వీళ్ళు అనుకుంటున్నారు, యుద్ధములో ఖచ్చితంగా మేమేం చేస్తామంటే గెలిచేస్తాం. హల్లెలూయా. యుద్ధములో మేము గెలుస్తాము అని వారు అనుకుంటున్నారు. కానీ గెలుపు ఎవరి పక్షాన ఉండబోతుందనే విషయము
తండ్రి అయిన దేవుడికి ఒక్కరికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఈ దావీదు పక్షాన ఎవరున్నారు? ఈ దావీదు పక్షాన ఎవరు యుద్ధం చేయబోతున్నారు? ఈ దావీదు పక్షాన నుండి యుద్ధాన్ని జయకరంగా తీసుకురావటానికి ఎవరున్నారన్న విషయం ఫిలిస్తీయులకి అర్థం కావటం లేదు. గొలియాత్ అనుకుంటున్నాడు, నేను బలాఢ్యుని కాడా, నేను బలాఢ్యుని, బలము కలిగిన వాడును, నేను శక్తిమంతుణ్ణి, నేను హైట్లో ఉన్నాను, ఎత్తుగలిగిన వాడను, నా వెనకాల బలమైన సైన్యం ఉంది, నేను తలుసుకుంటే ఈ యొక్క దావీదుకి వెనకాల ఎవరున్నా, దావీదు వెనకాల ఏ సైన్యం ఉన్నా అవలీలగా జయించగలను అనే ఒక ఆలోచన ఆ యొక్క ఫిలిస్తీయులైనటువంటి గొలియాతుకి వచ్చింది. అయితే దేవుడు అంటున్నాడు, కత్తి చేతను ఈట చేతను రక్షించువాడను కాదు నేను. కత్తితో నీతో యుద్ధం చేయను, ఈటతో నేను యుద్ధము చేయను. ఈ దండు ఎంతమంది వచ్చినా సరే యుద్ధము నేను చేస్తాను. చాలా సింపుల్గా. హల్లెలూయా. దేవుడి లోకములో నీ పక్షాన ఉండి యుద్ధం చేయాలంటే ఆయనకి కత్తి, కలములో, కర్రలో అవసరం లేదు. ఏం కావాలో తెలుసా? నీవు విశ్వాసపరుడుగా, ఒక ఉన్నతమైన ఉద్దేశంలో నడిచేవాడిగా, శ్రేష్టమైన ఆలోచన కలిగి నువ్వు దేవుడి యొక్క సంకల్పానికి తగినట్టుగా నువ్వు నడుస్తూ ఉంటే దేవుడు నీ పక్షాన బలమైన కార్యము చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ఎలాగో తెలుసా? ఆ యొక్క ఫిలిస్తీయుడైనటువంటి గొలియాతును చంపటానికి ఎవరు కూడా ఎదరికి రావటం లే, తలపడటానికి ఎవరు కూడా ఎదరికి రావటం లే. అందరూ పిరికి వారిగా మారిపోయి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఈయన అంటున్నాడు, దావీదు గారు, నా దేవుడు యుద్ధము చేయటానికి కర్రలు కత్తులు పట్టుకోడు, ఖడ్గము ఈటెలు దుయ్యడు, కానీ నా దేవుడు సమయ స్ఫూర్తితో సమయభావముగా యుద్ధము చేస్తాడు. ఆ యుద్ధములో జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. యుద్ధములో దేవుడి ద్వారా దావీదు విజయాన్ని చూడాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడిస్తున్న మాట ఏంటో తెలుసా? దావీదుకు ఒక జ్ఞానము నేర్పాడు. ఏమనో తెలుసా? దావీదు, కొన్ని రాళ్ళు ఏరుకో, ప్రతి రాయికి ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తూ ఉంటే నా ఆత్మబలమును అక్కడ నేను కొమ్మరిస్తాను అనగానే దావీదు ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళి రాళ్ళు ఏరుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఒకటో రాయికి ప్రార్థన చేశాడు, యుద్ధము యెహోవాదే అని ఒక ప్రార్థన ముగించాడు. ఇంకో రాయి దగ్గరికి వెళ్ళాడు, యుద్ధము యెహోవాదే అని ప్రార్థన ముగించాడు. ఇంకో రాయి దగ్గరికి వెళ్ళాడు. అలాగే ఎన్ని రాయలైతే ఆయన చేతిలోకి తీసుకోవాలని దేవుని సంకల్ప ప్రకారం ఉందో అన్ని రాయలకి కూడా ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆ యొక్క సంచిలో వేసుకుని యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటే దావీదు అన్నలు, ఆ యొక్క సైన్యం అంతా అంటుంది, అరే నాయనా, మేమందరము ఆ గొలియాతుని, ఆ ఫిలిస్తీయుల్ని మేము పడగొట్టలేక, ఆ ఫిలిస్తీయులు చాలా బలమైన వాళ్ళు, వాళ్ళ సైన్యాన్ని బట్టి, వాళ్ళకు ముందున్న నాయకుడు ఆ యొక్క గొలియాతును బట్టి మేమే వెనకంజ వేస్తున్నాము. నువ్వు బొడ్డగాడు, నీ వల్ల ఏమవుతుంది? నువ్వు చిన్నవాడు, బాలుడవు, నువ్వు నీ వల్ల ఏమవుతుంది అని చెప్పి ఆ యొక్క ఎవరు సైన్యమైనటువంటి దావీదు అన్నలు కానీ, దావీదు యొక్క ఉద్దేశంలో ఉన్న వెనకలున్న సైన్యమే కానీ అందరూ అంటూ ఉంటే ఆ యొక్క దావీదు గారు అంటున్నాడు, అయ్యా, నేను యుద్ధము చేయటానికి సిద్ధమవుతూ ఉంటే ఆ యుద్ధములో దేవాతి దేవుడు ఆ యుద్ధములో మమ్మల్ని ఏం చేయబోతున్నాడంటే, నన్నేం చేయబోతున్నాడంటే విజయానికి తీసుకెళ్ళబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకు అని ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు, నా పక్షాన యుద్ధం చేసేది యెహోవాయే తప్ప నేనైతే కాదు. వీళ్ళందరూ అనుకుంటున్నారు, వీడికి ఇయాల మూడింది, ఈరోజు అయిపోయాడు, ఇయాల దావీదుకి
ఈ రోజుతో చాప్టర్ క్లోజ్. ఎవరితో పెట్టుకుంటున్నాడనంటే ఫిలిస్తీయులైనటువంటి గొల్లియాతుతో పెట్టుకుంటున్నాడు. గొల్లియాతు దరిదాపుగా ఆజానుభావుడు. అతన్ని కొట్టాలంటే కవచాలు పెట్టుకుంటాడు. అతన్ని ఎదిరించాలన్నా లేదంటే అతనితో పోరాటం చేయాలన్నా వీళ్ళ శక్తి సామర్థ్యం చాలినప్పుడు ఈ గొల్లియాతుతో తలబడటానికి దావీదు సిద్ధమయ్యాడు. దావీదు సిద్ధమైతే సరే, బిర్లోకి వెళ్ళిపోతానంటున్నాడు, చంపేతానంటున్నాడు, ఒక్కసారి అవకాశం ఇద్దామా అని వీళ్ళందరూ ఏకమయ్యి ఆ యొక్క దావీదుకి కవచం ధరిస్తున్నారంట. ఏం చేస్తున్నారు? కవచం ధరిస్తుంటే కవచాన్ని మొయ్యలేక, తలకు పెట్టిన కిరీటమే కానీ, ఒంటికి పెట్టుకున్న కవచమే కానీ, ఆ కత్తే గాని ఈటే గాని మొయ్యలేక పడిపోతున్నాడంట. బాల్యంలో ఉన్నాడు కాబట్టి పడిపోతూ ఉంటే, ఆ బాల్య దశలో అది మొయ్యలేని పరిస్థితిలో ఉంటే దావీదు అన్నాడయ్యా, ఇది తీసేయండి, ఈ కత్తితో యుద్ధం చేయడు, ఈ ఈటతో యుద్ధం చేయడు, తన బాహుబలముతో యుద్ధము చేస్తాడు, నాకు ఇది వద్దు అని ప్రక్కన పెట్టేస్తే వీళ్ళ అన్నదమ్ములు అంటున్నారు, అరే నాయన, నీవు చావటానికి సిద్ధమైపోయావు, నీ చావు దగ్గరకు వచ్చేసి నీ కర్మ అని వదిలేసి వచ్చేసారు. అయితే దావీదు గారు సంచిలో వేసుకున్న రాళ్ళు తీసుకుని, వడిసెలు తీసుకుని యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు. ఎవరి మీదనంటే ఫిలిస్తీయులైనటువంటి సైన్యం మీద. ఆ గొల్లియాతు మీద యుద్ధం ప్రకటిస్తూ ఉంటే ఆ గొల్లియాతుకి అనుకుంటున్నాడు, వీడు చిన్నవాడు, వీడేమి చేయగలడు, ముందు ఛాన్స్ వీడికి ఇచ్చేద్దాం, ఆ తర్వాత దావీదుని ముక్కలు ముక్కలుగా నరికి మాంసమును గెద్దలకు కుక్కలకు ఎగరవేద్దామని తనలో తాను అనుకుంటున్నాడు. ఈ దావీదు గారు ప్రార్థన చేసి వడిసెలు తీసుకుని వడిసెల్లో ఒక రాయి పెట్టి గిర్రగిర్ర 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 గిర్ర తిప్పుతూ ఉన్నాడు. చేత్తో తిప్పుతూ ఉంటే ఆ యొక్క దావీదును చూసి గొల్లియాతు అనుకుంటున్నాడు, పిల్లకాకి వీడికేమి తెలుసు అనుకుంటున్నాడు. హల్లెలూయా. చిన్నవాడు, బాల్యంలో ఉన్నాడు, వీడికేం తెలుసు యుద్ధం గురించి, వడిసెలట్టుకుని బయలుదేరి వచ్చాడు, దానితో యుద్ధం చేయటానికి వచ్చాడు, అసలు ఏమన్నా కాస్తో కోస్తో బుర్రుందా అని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. దైవజనాంగమా, దావీదుని చూసి అంచనా వేసేవాడు గొల్లియాతు. ఎలా అంచనా వేశాడంటే తక్కువగా అంచనా వేశాడు, చాలా అరుదుగా అంచనా వేశాడు. తీరా చూస్తే ఆ యొక్క వడిసెల గిరగిర గిరగిరి తిప్పి కొట్టేపాటికి ఆ వడిసెల్లో రాయి వెళ్ళి ఒకే ఒక్క ప్రాంతమైనటువంటి నుదుటి మీద మాత్రమే గొల్లియాతుకి శరీరం అంతట్లో ఖాళీగా కనిపించే ప్రాంతం. ఇక ఇదంతా కూడా కవచంతో కప్పేసుకుని యుద్ధంలోకి వస్తాడు. కానీ ఈ నుదుటి మాత్రమే ఆ యొక్క దావీదు, ఆ యొక్క గొల్లియాతుకి ఖాళీ ప్రదేశం. ఈ వడిసెలతో తిప్పి కొట్ట రాయ వెళ్ళి ఆ యొక్క గొల్లియాతుకి తల మీద తగలగానే, ఆ నుదుటి మీద తగలగానే నిట్ట నిలువుగా నుంచున్న ఆ వ్యక్తి కాస్త ఏమయ్యాడంటే పడిపోయాడు వెనక్కి, ఆ ముందుకు పడిపోయాడు. ఎప్పుడైతే ఆ తూలి పడిపోయాడో, పడిపోయిన మరుక్షణమే దావీదు పరుగున వెళ్ళి ఆ యొక్క గొల్లియాతు యొక్క పక్కలో ఉన్న వరలో ఉన్న కత్తిని తీసుకుని గొల్లియాతు యొక్క శిరస్సును నరికి ఆ తల పట్టుకొచ్చాడు. ఆ యొక్క యుద్ధంలో గెలిచి, ఇంతకీ ఈ యుద్ధంలోని గెలిపింప చేసింది ఎవరనంటే దేవుడే. అందుకే అంటున్నాడు, యుద్ధము యెహోవాదే తప్ప నాది కాదు అని దావీదు అంటున్నాడు. అయితే యుద్ధము చేయాల్సింది దేవుడే, యుద్ధము ప్రకటించాల్సింది దేవుడే. నీ పక్షాన నీకున్న కష్టాలని, నీకున్న ఇబ్బందుల్ని, నీ ఎదురుగా కనిపిస్తున్న భయంకరమైనటువంటి ఆ యొక్క శోధనను, నీకు కనిపిస్తున్న భయంకరమైనటువంటి సంకల్పాన్ని, లేదంటే ఆ యొక్క ఉద్దేశాన్ని జయించాలంటే దేవుడి ద్వారానే నీకు జయము వస్తుంది, దేవుడి ద్వారానే నీకు జయము కలుగుతుంది, దేవుడి ద్వారానే విజయం పొందుతావు తప్ప మనుషుల వల్ల నీకు విజయం అనేది రాదు. అక్కడే చూద్దాం, 37వ అధ్యాయము
సారీ 17వ అధ్యాయము 34వ వచనం చదువుదాం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండగా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవచ్చుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకుని దానిని కొట్టి చంపి తిని. హల్లెలూయా. అయితే దైవజనాంగమా, దేవుడు ద్వారా ఈ యొక్క దావీదుకి ఎటువంటి బలము వచ్చిందంటే సింహాన్ని చంపగలిగే శక్తి, ఎలుగుబంటిని దవడతో పట్టుకుని నేలకేసి బాధగా దవడును చంపే శక్తి. ఎప్పుడు ఈ శక్తి వచ్చిందనంటే ఎప్పుడైతే దేవుని పక్షాన దావీదు ఉన్నాడో, దావీదు పక్షాన దేవుడు జంతువులతో కూడా యుద్ధము చేయించాడు. హల్లెలూయా. సింహం వస్తుందంటే ఈ రోజులో మనం ఏం చేస్తాం? సింహం వచ్చిందంటే ఈ మధ్యన మనం విన్నాం. ఎక్కడ? ద్వారకా, తిరుమల, భీమడోలు ఏరియాల్లో పులి సంచారం చేస్తుందంట. మనం ఏం చేసాం? ఊరూరా ప్రయాణమే, ఊరూరు కూడా కాల్చుకుని అలా జరుగుతుందంట, ఎలా జరుగుతుందంట అని చెప్పేసి కంగారు పడిపోయాం. మరి ఆనాటి క్రైస్తవ్యంలో దావీదు గారి దగ్గరకు గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది. ఆ సింహంతో పాటు ఒక ఎలుగుబంటి వచ్చింది. ఆయన కాస్తున్న మందలో ఒక గొర్రెని ఎత్తుకుపోవచ్చుండగా సింహాన్ని చంపాడు, ఎలుగుబంటిని చంపేశాడు. ఎవరు చేశారు యుద్ధము? ఎవరి ద్వారా అంటే దావీదు ద్వారా దేవుడు యుద్ధము చేశాడు. ఆ యొక్క ఎలుగుబంటిని, ఆ యొక్క సింహాన్ని చంపగలిగాడు. మరి నాడు నీ పక్షాన సింహము ఏ రీతిగా బలవంతుడిగా బలమైనదిగా ఉంటుందో, ఎలుగుబంటి ఏ రీతిగా క్రూరమైన ఉద్దేశంలో నడుస్తుందో, ఆ యొక్క గొలియాతు ఏ రీతిగా లేనిపోని కఠినమైన పరిస్థితుల్లో ఉంటాడు, అలాగే నీ పక్షాన సింహము లాంటి బలమైన కష్టాలు, ఎలుగుబంటి వంటి బలమైన ఉద్దేశాలు నీ కుటుంబంలోకి వచ్చినా, లేదంటే ఆ యొక్క గొలియాతు వంటి ఎదురు దాడి చేసే మనుష్యులు, లేదంటే ఎదురు దెబ్బలు కొట్టే క్రియలు చేసే ఆలోచనలు కలిగిన వారు, ఆ పరిస్థితులు నీకు వచ్చిన దైవజనాంగమా భయపడొద్దు. యుద్ధము నీ పక్షాన దేవుడు చేయబోతున్నాడు. దావీదుకి ఆ రోజున కూడా ఉండి యుద్ధము చేయించింది దేవుడే. పులి వస్తున్నప్పుడు ఏదైనా కర్ర పట్టుకున్నాడా? లేదు. ఎలుగుబంటి వచ్చినప్పుడు కర్ర పట్టుకున్నాడా? లేదు. పోనీ ఆ యొక్క గొలియాతు వచ్చినప్పుడు ఏదైనా కర్ర పట్టుకున్నాడా? లేదు. ఏం చేస్తాడంటే ఆ సమయానికి ఒడిశల్లో ఒక రాయి తీసుకున్నాడు, గొలియాతుని చంపించాడు. ఆ యొక్క పులి ఎలుగుబంటి వచ్చినప్పుడు, సింహము ఎలుబంటి వచ్చినప్పుడు ఏమి తీసుకుని యుద్ధం చేశాడంటే ఏమీ చేతిలో లేదు. సింహాన్ని కొట్టి చంపాడు, ఎలుగుబంటి దవడను పట్టుకుని నేలకేసి కొట్టి చంపాడు. అంటే ఏమీ లేని నిస్సహాయ స్థితిలో నీవు ఉన్నప్పుడు, ఏమీ లేని నిస్సహాయ స్థితిలో నీ హస్తము ఉన్నప్పుడు, ఏమీ లేని నిస్సహాయ స్థితిలో నీ స్థితిగతులు ఉన్నప్పుడు నీ పక్షాన కార్యము చేసేది ఎవరనంటే యెహోవాయే. నీ పక్షాన యుద్ధము చేసేది ఎవరంటే యెహోవాయే. నీ పక్షాన బలమైన ఉద్దేశం జరిగించేది ఎవరంటే యెహోవాయే. నీ పక్షాన నీకు నీ కుటుంబానికి తోడుండేది ఎవరంటే యెహోవాయే. అయితే నీ పక్షాన యుద్ధము చేయువాడు యెహోవాయే. కాబట్టి నువ్వు భయపడను అవసరం లేదు. బాల్యములో ఉన్నప్పటికీ దావీదు దేవుడి పక్షాన నిలబడ్డాడు. బాలుడైనప్పటికీ కూడా దేవుడి పక్షాన ఆ యొక్క దావీదు నిలబడ్డాడు. దేవుడి పక్షాన దావీదు నిలబడితే దావీదు పక్షాన ఎవరు నిలబడ్డారంటే దేవుడు. ఇప్పుడు దావీదు పక్షాన నుండి యుద్ధం చేసింది దేవుడే. కాబట్టి మరి నీ పక్షాన నుండి దేవుడు యుద్ధం చేయడం, నీ కష్టాలకి, నీ కన్నీళ్లకు, నీ దుఃఖానికి, నీ వేదనకు దేవుడు యుద్ధం చేస్తాడు. ఎందుకు చేయడు? ఖచ్చితంగా చేస్తాడు. అయితే నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు దేవుని యందు పరిపూర్ణంగా నిలబడాలా. ఎప్పుడైతే పరిపూర్ణంగా నిలబడతావో ఖచ్చితమైన మేలు, ఖచ్చితమైన ఉద్దేశం, ఖచ్చితమైన ఆలోచన,
ఖచ్చితమైన తలంపు, నీకు నీ దేవుడు ఖచ్చితంగా నీ పక్షా నుండి కార్యం చేస్తాడు. అయితే దైవజనమా, యుద్ధము నీ పక్షాన దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ధైర్యంగా దావీదు వలె నిలబడాల. సింహం వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు, ఎలుగుబంటి వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు, గొలియాతు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు. మరి నీవు నేను కూడా అటువంటి బలమైన కష్టాలు, బలమైన శోధనలు, బలమైన ఇరుకులు, బలమైన వేదన కన్నీళ్లు మన ఎదుటికి వచ్చినప్పుడు సిద్ధపడాలా యుద్ధము చేయడానికి. అయితే దేవుడు నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కూడా దేవుడికి లోబడి ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. అటు దీవెన ఆశీర్వాదము నీకు నాకు మనందరికీ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడ త్రియకుడా యేసు ప్రభువా, యెహోవైన తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహిమ కలిగిన దేవుడు నీవే, మహిమాన్వితుడు నీవే, జీవన ప్రదాతవు నీవే, కరుణా సంపన్నుడు నీవే. ఇది దినము ప్రభా నీ ఆత్మబలముతో సహాయం దయచండి, తోడు దయచండి, నెమ్మది దయచండి ప్రభా. నీ కార్యములు జరిగించండి, ఉద్దేశాలు స్థిరపరచండి ప్రభా. నీ అందు ప్రభు ఉన్నతమైన కార్యం జరిగించండి. యుద్ధము మా పక్షాన్ని జరిగించండి. యుద్ధము నీదే ప్రభా, యుద్ధము నువ్వే చేసేవాడవు తండ్రి. యుద్ధము నీదే ప్రభా, నువ్వే బలాఢ్యుడు తండ్రి, స్థిరమైన వాడవు తండ్రి, కనికరించేవాడు, కృప చూపించేవాడు. ఎన్నో సమస్యలు మేము నేను ఎదుర్కొంటున్నాం. మా పక్షా నుండి యుద్ధం చేయవాడు నువ్వే, మా పక్షా నుండి బలమైన కార్యాలు చేయవాడు నువ్వే, మా పక్షా నుండి సహాయం చేయవాడు నువ్వే, నాకు తోడుండే దేవుడు నువ్వే ప్రభా. మమ్మల్ని బలపరచువాడు నువ్వే, మమ్మల్ని స్థిరపరచువాడు నువ్వే, మమ్మల్ని కనికరించువాడు నువ్వే, మమ్మల్ని కృప చూపువాడు నువ్వే. నీ నిత్య సహాయ సంకల్పం అనుగ్రహించమని ఈ లైవ్ లో ఎక్కిస్తున్న ప్రతి కుటుంబాన్ని, లైవ్ అనంతరం ఎక్కిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి నిత్యమైన సంకల్పం నడిపించమని నజరుడైన యేసు శక్తి గల నామమున అడుగుచున్నాను పరలోకమందున్న మా కన్న తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన క్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము ఎచ్చటకుండా మనకున్న సర్వలోక పరిశుద్ధులను సదాకాలము తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మిమ్మల్ని మీ కుటుంబాన్ని బహు ఉన్నతమైన ఉద్దేశంలో దేవుడు దీవించి ఆశ్రయించి కృపతో నింపి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. మే గాడ్ బ్లెస్ టు యూ.